ఎన్ఆర్ఐస్ ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళకి అక్కడ ఒక చట్టం ఉంటుందండి ఫారిన్లో. అవును, భర్త ఆస్తిలో నుంచి 50% భార్యకి ఇవ్వాలని. సో మన ఇండియన్స్ ఎవరైనా ఫారిన్కి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటే వాళ్ళ ఆస్తిలో నుంచి కూడా 50% భార్యకి ఇవ్వాల్సి ఉంటుందా? అంటే ఇక్కడ ఆస్తిలో ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అపోహ ఉంది, విదేశాల్లో ఉంది, అది మనం అందరికి తెలిసిన విషయమే. విదేశాల్లో 50% ఉన్న దానిలో ఇంకోటి, ఇక్కడ భార్యకున్న 50% ఇవ్వాలి. మీరు అది గమనించండి, భర్తకే అక్కర్లేదు. విదేశాల్లో ఉన్నది ఏంటంటే స్పౌజ్కి ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అమ్మాయి దగ్గర 20 లక్షలు ఉన్నాయి, అబ్బాయి దగ్గర 0 ఉందనుకో, అమ్మాయి ఈయనకి 10 లక్షలు ఇవ్వాలి. అది లెక్క, అది అర్థం చేసుకోండి. అంతేగాని అబ్బాయి ఇవ్వటం కాదు. మన మైండ్ సెట్ ఎంత సెట్ అబ్బాయి కదా. విదేశాలు అట్లా ఉండదు. భార్య భర్త ఇద్దరు ఎవరు ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉండాలో చూసుకొని భార్య కూడా భర్తకి ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. అట్లా విడిపోయేటప్పుడు నేను చెప్పేది. సో అది లెక్క. అప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు నాకు చాలా మంది ఎన్ఆర్ఐ కేసులు వస్తుంటాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తి అక్కడ ఉండి అక్కడ విడిపోయే సందర్భంలో 50% అక్కడ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇవ్వాలా అని చాలా మంది అడుగుతారు. ఇక్కడ చెప్పాక ఇక్కడ ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు అక్కడ ఉన్నది ఏదంటే అది సెటిల్ చేసుకుని అదే మ్యాటర్ చేసి క్లోజ్ చేసుకుని తప్ప మన ఇండియాకి వచ్చి ఇక్కడ మన 50% అనేది ఇక్కడ చల్లదు. కాబట్టి ఇండియాలో ఆస్తుల మీద ఒక రూపాయి కూడా ఎవరు చెల్లించాల్సిన అవసరం లేదు.